ముఖ్యంగా మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు గంటా చక్రపాణి సార్కి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇలాంటి వాటికి ఎక్కువగా టైం ఉండకపోవడం వల్ల నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేను. నా యొక్క మెమరీస్ అంటే ఒక్కసారి మళ్ళీ నా పాత జ్ఞాపకాలని మళ్ళీ నేను మర్చిపోకూడదు కదా. సో మళ్ళీ ఒక్కసారి ఈ యూనివర్సిటీని మళ్ళీ నా కళ్ళతో నేను చూడాలి, ఒక్కసారి నా జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలి, మళ్ళీ నా యొక్క మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ నేను రీకలెక్ట్ చేసుకోవాలి అని నా ఫ్రెండ్ని కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది సార్. వేదికలో అనిపించిన పెద్దలందరికీ, అది కానీ నాతో పాటు ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి అల్యూమినీ స్టూడెంట్స్ అందరికీ, అలాగే డైరెక్టర్స్, మీడియా ప్రతినిధులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నేనంత పెద్ద వక్తను కాదు, సూర్య గారు మేడం ధనంజయ్ గారు చాలా బాగా చెప్పారు తన యొక్క అనుభవాల్ని. అక్షరం రూపంలో చెప్పినట్లుగా మనం చదువుతున్నట్లుగా తన యొక్క జీవితాన్ని మొత్తం చాలా బాగా చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మేడం యొక్క లైఫ్ జర్నీ. సో నా గురించి చెప్పాలంటే నేను 1990లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, 4 ఆడపిల్లలము, నేను 3వ అమ్మాయిని మా ఫ్యామిలీలో. సో ఫైనాన్షియల్గా నేను చదువుకునేంత పరిస్థితులు ఆ రోజు మాకు ఫ్యామిలీలు లేవు. ఎందుకంటే మనం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామంటే ఇంటికి అద్దెలు కట్టాలి, చదువుకోవడానికి కాలేజీ, బస్ పాసు, ఫ్యామిలీ రన్ అవ్వాలి. సో ఇవన్నీ మా ఇంట్లో మా ఫాదర్ ఫార్మర్ అనమాట. సో చాలా కష్టమైన పరిస్థితుల్లో అనమాట ఆ రోజు మా ఫ్యామిలీ. ఆ టైంలో ఉద్యోగం చేసే తప్పితే లైఫ్ ఫ్యామిలీ మొత్తం రన్ అయ్యే పరిస్థితులు లేదనమాట. సో నేను టైప్ నేర్చుకోవడంలో జాయిన్ అయ్యి టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి రోజు ఏడుస్తుండేదాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను చదువుకోవాలనుకుంటున్నాను, నేను చదువుకోలేకపోతున్నాను, డిగ్రీలో జాయిన్ కాలేకపోతున్నానని రోజు బాధపడుతుండేదాన్ని. అప్పుడు మా ఇంటి పక్కన ఉన్నట్టు మా బాబాయ్ గారు నాకు అడ్వైజ్ చేశారు, నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ అమ్మ, నువ్వు కూడా చదువుకోవచ్చు, రేపే లాస్ట్ డేట్ ఉంది, ఇమీడియట్గా నువ్వు వెళ్ళి అడ్మిషన్ తీసుకో అని చెప్పారు. అప్పటికప్పుడు కోటిలో 1 minute పాస్పోర్ట్ ఫోటోలు ఇస్తుండేవాళ్ళు అప్పుడు 2 minutesలో. సో ఆ పాస్పోర్ట్ ఫోటో తీసుకొని సోమాజిగూడలో వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను. సో ఆ రోజు అనుకున్నాను, నేను ఏదైతే కనుక జీవితంలో సాధించాలని అనుకున్నానో, చదువుకోవాలి, నాకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి, నాకంటూ ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. సో నేను ఆ స్థితికి ఎదగాలంటే కనుక ముందుగా నేను ఫైనాన్షియల్గా నిలబడాలి, అట్లాగనే చదువులో కూడా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి నేను ఆ రోజు సంకల్పించుకున్నాను అనమాట. ఆ సంకల్పం అనేది నెరవేరేంత వరకు నిరంతరం నేను కృషి చేస్తూనే ఉన్నాను. నా లైఫ్ జర్నీలో భాగంగా 1994లో నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ తోటి నేను తర్వాత బీఎడ్ కోర్స్ చేయడము 95, 96లో. తర్వాత 99లో నాకు హైదరాబాద్లో గవర్నమెంట్ హై స్కూల్లో శాలిబండలో టీచర్ జాబ్ రావడం జరిగింది. ఆ తర్వాత నేను గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట 2007లో. ఆ తర్వాత 2013లో ఐఏఎస్ ప్రమోషన్ రావడం జరిగిందనమాట. సో ఈ జర్నీలో ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక వేఅవుట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక వేఅవుట్ ఉంటుంది. అంటే ఏంటి, సొల్యూషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. సో ప్రతి దానికి కూడా ఎప్పుడు మనం ఒక యాంగిల్లోనే ఆలోచించకూడదు, తప్పకుండా ఇంకొక వేరే రకంగా కూడా వేరే ఒక వన్కి ఆలోచించినప్పుడు ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా లభిస్తుంది. నా దగ్గర చాలామంది నా స్టూడెంట్స్ కానివ్వండి, చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు నేను నా లైఫ్ గురించి చెప్తాను. సో నాది కూడా చాలా కష్టతరమైన జీవితమేనో, ఆ జీవితంలోంచి బయటపడడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం మనం చేయాలి. సో మనం ప్రయత్నం చేయకుండా మనకి అది రాలేదు, వేరే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అసలు మనం ఏ ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉంటాను. సో నాకు లైఫ్ అనేది అంబేద్కర్ యూనివర్సిటీ నాకు ఒక లైఫ్ని ఇచ్చిందని చెప్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే నా చదువు ఇక్కడ ఆగిపోతుంది, నేను ఇంకా ఫ్యూచర్లో నేను ఎదగలేనేమో అనుకున్న టైంలో ఒక ఆశాకిరణంలాగా అంబేద్కర్ యూనివర్సిటీ నాకు అనిపించింది. సో అలాగనే నేను ఖచ్చితంగా ప్రతి సండే క్లాసెస్కి మాత్రం, అప్పుడు కాచిగూడ జూనియర్ కాలేజ్లో క్లాసెస్కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత 99 తర్వాత ఆ టైంలో నేను ఓపెన్ యూనివర్సిటీ పీజీ కోర్సెస్ కూడా చేశాను. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను పీజీ పొలిటికల్ సైన్స్, పీజీ హిస్టరీ కూడా చేశాను. ఆ తర్వాత 2005 ఆ టైంలో పీజీ ఎకనామిక్స్ ఇక్కడే చేశాను మళ్ళీ. సో పీజీ పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ 3 కోర్సెస్ చేయడం జరిగింది నేను.
సో కాబట్టి ఆ ఫౌండేషన్ అనేది నాకు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా సాధ్యమైంది. ఆ తర్వాత లైఫ్లో నా జర్నీ అంతా కూడా ఎలా సాగినా కూడా నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిందనమాట. లైఫ్ మీద నాకు ఒక నమ్మకాన్ని కలిగించిందనమాట. సో నేను ఒకటే అనుకుంటాను, అంబేద్కర్ యూనివర్సిటీ అనే పేరు పెట్టడం అనేది ఆ మహానుభావుడి పేరు అనేమాట సార్థక నామధేయం అయిందనమాట ఈ యూనివర్సిటీ. సో కాబట్టి ఆ అంబేద్కర్ గారు ఏమైతే ఆశయాలు అయితే ఆయన కోరుకున్నారో, ఆయన కేవలం అణగారిన వర్గాలకే కాదండి, ఎవరికైనా ఆయన అందరికీ మంచి చేయాలని ఆయన ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మనకు పార్లమెంట్లో. ముఖ్యంగా మహిళలకు ఎన్నో చట్టాలు చేశారు ఆయన. కానీ ఆయనకి గుర్తింపు అనేది ఆ రకంగా రాలే. కేవలము ఒక కమ్యూనిటీ బేస్డ్గా పర్సన్ లాగానే చాలామంది ఆయన గుర్తించడం జరిగింది. నేను నాకు పీజీ పొలిటికల్ సైన్స్ చేసేటప్పుడు అంబేద్కర్ అండ్ గాంధీ స్టడీస్ చేసేదాన్ని. అప్పుడు చదివినప్పుడు ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎంత కష్టపడి చదివారంటే ఆయన కష్టం ముందు మన కష్టం ఎక్కువ కాదనిపించింది నాకు. సో మనం అనుకుంటాం మనదే కష్టం అని అనుకుంటాం, కానీ కాదు. సో ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి అన్ని చట్టాలు చేసి దేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో అంత సహకరించి అంత కష్టపడి చేసిన ఆయన పేరు ఈ అంబేద్కర్ యూనివర్సిటీ పెట్టడము, ఇది విశ్వవ్యాప్తం అవటము, ఇది ఒక ఇంత మంచి పేరు రావటము, ఎన్నో లక్షల మందికి ఇది ఒక లైఫ్ని ఇచ్చింది. కాబట్టి సో యూనివర్సిటీకి మేమందరం కూడా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యూనివర్సిటీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి.